బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపుల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గుర్తించారు. బెదిరింపు కాల్స్ చేసింది మహమ్మద్ ఖాసిం గా నిర్ధారించారు సైబర్ క్రైమ్ పోలీసులు. చంద్రానగుట్టకు చెందిన నిందితుడు ఖాసిం గా గుర్తించారు. 14 ఏళ్లుగా కువైట్ లో నివాసం ఉంటున్నాడు ఖాసిం. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రాజా సింగ్ కు ఖాసిం బెదిరింపు కాల్స్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. రాజా సింగ్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఖాసిం. ఖాసిం కోసం ఎల్ఓసి జారీ చేసింది సైబర్ క్రైమ్ పోలీసులు. అవును, ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఎలా కాల్ చేశాడు, ఏ విధంగా కాల్ చేశాడు, ఏ టైంలో కాల్ చేశాడు, ఎందుకు కాల్ చేశారు, తనే కాల్ చేశారా లేకపోతే ఇంకెవరైనా వెనకాల నడిపించారా, ఈ అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుగుతోంది. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, పోలీసులు ఎలా గుర్తించారు ఖాసింని? రాజా సింగ్ వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్ లో పోలీసులు ఒకవైపు కూడా డెవలప్మెంట్ కూడా సాధించారు. దీనికి సంబంధించి అటు రాజా సింగ్ కూడా తరచుగా గత కొంత కాలంగా ఫోన్ చేసి కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నటువంటి వ్యక్తిని మొహమ్మద్ ఖాసిం గా గుర్తించారు. ఈయన హైదరాబాద్ కు చెందినటువంటి ఖాసిం, చంద్రాయన్గుట్టకు చెందినటువంటి ఖాసిం 14 ఏళ్ల క్రితం కూడా అటు దుబాయ్ కి వెళ్లి దుబాయ్ నుంచి అక్కడి నుంచి కువైట్ వెళ్లి కువైట్ లో ఒకవైపు కూడా ఆయన పూర్తిగా స్థిరపడ్డాడని తెలుసు. దీనికి సంబంధించి ఇంటర్నెట్ ప్రోటోకాల్ ను ఉపయోగించుకొని రాజా సింగ్ కూడా ఒకవైపు నంబర్ సంపాదించి కూడా రాజా సింగ్ కూడా తరచుగా ఫోన్ చేసి చంపేస్తాను, నేను హైదరాబాద్ లోనే ఉంటున్నాను, హైదరాబాద్ లో జరిగేటువంటి శ్రీరామనవమి వేడుకల ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం అవి ఈసారి జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆ శ్రీరామనవమి ఉత్సవాలని కూడా యాత్రలను చంపేస్తానని చెప్పి ఇప్పటికే రాజా సింగ్ కూడా బెదిరించారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఒకవైపు మొహమ్మద్ ఖాసిం పై కూడా ఒకవైపు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి మొహమ్మద్ ఖాసిం ఒకవేళ ఇండియాకి కానివ్వండి ఇతర ఏ ఎయిర్పోర్ట్ వెళ్ళినా కూడా ఒకవైపు కూడా లుకౌట్ నోటీస్ తో కూడా ఆయన పట్టుకొని కూడా ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కాలంగా రాజా సింగ్ కూడా తనకు వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్ మీద సిసిఎస్ తో పాటు ఇటు కమిషనర్ తో పాటు డీజీపీ కూడా లేఖ రాశారు. గతంలో ఒకవైపు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తను చంపేస్తామని చెప్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవట్లేదని తిరిగి ఒకవైపు కూడా కంటిన్యూగా లేఖలు రాయడంతో పోలీసులు కూడా సీరియస్ గా దానిపైన కూడా ఒకవైపు కూడా రాజా సింగ్ వస్తున్నటువంటి కాల్స్ మీద కూడా దృష్టి పెట్టి మరి దీనికి సంబంధించి పురోగతి సాధించారు. మొత్తం మీద గత కొంతకాలంగా రాజా సింగ్ వస్తున్నటువంటి కాల్స్ ఏవైతే ఉన్నాయో మొహమ్మద్ ఖాసిం అయితే గుర్తించారు. తొందరలోనే ఆయనను అరెస్ట్ చేసి తీసుకొచ్చే అవకాశాలు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. శ్రీధర్, అంటే గతంలో కూడా కాల్స్ చేసినట్టు గుర్తించారా లేకపోతే మొదటిసారి చేసిన బెదిరింపు కాల్ అయితే దీనికి సంబంధించి ఏమైనా తెలుస్తుందా? యాసతీన్ గత కొంత కాలంగా కంటిన్యూస్ గా వివిధ నంబర్ల నుంచి ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఉపయోగించి కూడా మొహమ్మద్ ఖాసిమే రాజా సింగ్ కు తరచుగా ఫోన్ చేస్తున్నారు. రాజా సింగ్ వచ్చినటువంటి కాల్ ఏదైతే ఉందో దాని ఆడియో రికార్డింగ్ ప్రకారం కూడా దాని ప్రకారం కూడా మాడ్యులేషన్ చేసి కూడా పోలీసులు నిర్ధారణ కొట్టారు. ఆయనకు సంబంధించి అడ్రస్ పూర్తి స్థాయిలో కనుకుంటే మొహమ్మద్ ఖాసిం అయితే గుర్తించారు. చూసుకుంటామంటే ఒకవైపు రాజా సింగ్ ప్రతి ఏడాది శ్రీరామనవమి శోభయాత్ర ఏదైతే అది ఘనంగా నిర్వహిస్తుంటారో దానికి సంబంధించి కూడా రాజా సింగ్ ఉద్వేగభరితమైనటువంటి స్పీచ్ ఉంటుంది కాబట్టి రాజా సింగ్ ఒకవైపు ఒక మతానికి కూడా కించపరుస్తూ కూడా మాట్లాడతారని చెప్పి ఇప్పటికే చాలా దేశాల నుంచి గతంలో కూడా ఒకవైపు బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ నుంచి కానివ్వండి చాలా మంది కూడా ఫోన్ చేసి కూడా ఒకవైపు కూడా ఇప్పటికే రాజా సింగ్ కూడా బెదిరించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒకవైపు సుప్రీంకోర్టులో కూడా రాజా సింగ్ సంబంధించి ఎక్కడైతే స్పీచ్ ఉంటుందో ఆ స్పీచ్ కి సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా ఆ స్పీచ్ కి సంబంధించి వీడియో రికార్డ్ ఏదైతే ఉందో అది కూడా సబ్మిట్ చేయాలని చెప్పి కూడా కొత్తగా రాజా సింగ్ కు ఒకవైపు అడ్వకేట్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో కూడా రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ అనేది చూసాం. గతంలో అనేక రాజా సింగ్ కూడా ఒకవైపు కూడా అటు ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా విద్వేషపూరితంగా చేస్తాడు కాబట్టి రాజా సింగ్ అనేక కంప్లైంట్ వచ్చాయి. దీనికి సంబంధించి ఒకవైపు చంపేస్తామని బెదిరింపు కాల్స్ అయితే మాత్రం కూడా తరచుగా రాజా సింగ్ కు వస్తూనే ఉంటాయి. ఈ మధ్య తరచుగా వస్తున్నటువంటి కాల్స్ మీద మాత్రం ఫిర్యాదు చేస్తే ఆయన చంద్రాయన్గుట్ట చెందినటువంటి మొహమ్మద్ ఖాసిం గా పోలీసులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి లుకౌట్ నోటీసులు కూడా ఆయన పైన జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆల్రైట్, సో మొత్తంగా ఈ ఖాసిం మీద ఎటువంటి సెక్షన్స్ నమోదు చేయడం జరిగింది? ముఖ్యంగా ప్రత్యేకమైన బృందం ఏమైనా కువైట్ వెళ్ళే అవకాశం కనిపిస్తుందా లేకపోతే ఇప్పటికే బయలుదేరిందా? డెఫినెట్ గా ఒక ప్రజాప్రతినిధి, అది కూడా నేషనల్ పార్టీలో ఉన్నటువంటి రాజా సింగ్ కూడా వైపు తరచుగా ఇటువంటి కాల్స్ చేసి బెదిరించడం. ఎందుకంటే ఒక మతాన్ని ప్రభావితం చేసే కొంతమంది వ్యక్తుల్ని కూడా ప్రభావితం చేసేటువంటి రాజా సింగ్ వంటి నేతలు నిజంగానే ఒకవేళ జరగకూడదు జరిగితే మాత్రం అది పెద్ద విధ్వంసమే సృష్టించింది. కాబట్టి పోలీసులు దీనిపై ముందస్తు కూడా అలర్ట్ అయి కూడా ఆయన పైన పూర్తిగా సిసిఎస్ పోలీసులు కూడా ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేసినా ట్రేస్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనకు సంబంధించి ప్రస్తుతానికి లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. మరి ఆయన ఎక్కడికి మూవ్మెంట్స్ ఉన్నా సరే పోలీసులు వెంటనే కువైట్ లో ఉన్నా సరే ఒకవేళ దుబాయ్కి వచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేసి ఒకవైపు కూడా ఆయనపై లుకౌట్ నోటీస్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి పోలీసులు ఆయన తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సచిన్, రైట్.
రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రాజా సింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ విషయంలో పోలీసులు పురోగతి సాధించారు. ముఖ్యంగా బెదిరింపు కాల్స్ విషయంలో పురోగతి సాధించారు. చంద్రానుగుట్టకు చెందిన ఖాసింగా గుర్తించారు పోలీసులు. 14 ఏళ్లుగా కువైట్లో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. రాజా సింగ్ బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గుర్తించారు పోలీసులు. ఖాసింగ్ కోసం ఎల్ఓసిని జారీ చేశారు పోలీసులు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గుర్తించడం జరిగింది. బెదిరింపు కాల్స్ చేసింది మహమ్మద్ ఖాసింగా నిర్ధారించారు సైబర్ క్రైమ్ పోలీసులు. చంద్రానగుట్టకు చెందిన నిందితుడు ఖాసింగా గుర్తించారు. 14 ఏళ్లుగా కువైట్లో నివాసం ఉంటున్నాడు ఖాసిం. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రాజా సింగ్ కు ఖాసిం బెదిరింపు కాల్స్ చేసినట్టుగా గుర్తించారు. రాజా సింగ్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఖాసిం. ఖాసిం కోసం ఎల్ఓసి జారీ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.